ఇక్కడే నైట్ క్యాంపింగ్ చేసుకున్నాం. ఇట్లయితే 4 వీలర్ వెళ్ళడం కూడా కష్టమే, అంత చిన్న ప్లేసెస్. ఎలుగుబంట్లు చాలా ఎక్కువ ఉంటాయంట. ఈ కొండల మధ్యలో ఏదో గృహ ఉంది. ఇప్పుడు మనం చిన్న స్వరంగం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ కొండ పడిపోయి మొత్తం రోడ్డు కూడా ఊడిపోయింది. ఇక్కడ రోడ్డు బాగానే ఉంది కదా అనుకున్నా, ఇక్కడ పడిపోయింది. ఇది ఎలాగెళ్తుందో. కొండ కిందనే ఉన్నాం అనుకో, కొండ జారిపోతే ఏంటి పరిస్థితి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ వి. టెంట్ అయితే మంచిగా తడి అయిపోయింది. ఇంకా మమ్మల్ని లేపింది అవే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బద్రీనాథ్ నుంచి రిషికేష్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది కూడా నైట్ అయితే క్యాంపింగ్ ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడే నైట్ క్యాంపింగ్ వేసుకున్నాం. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసా టెంట్. అది ఇంక స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి 280 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేసరికి ఎంత టైం అయిద్దే ఏంటో మరి. ఐరన్ బ్రిడ్జెస్ లండన్ బ్రిడ్జ్లో ఉంటాయి. ఇవి భలే ఉంటాయి. ఇవి చాలా బ్రిడ్జెస్ వస్తాయి మనకి ఈ రూట్లో. కొన్ని ప్లేసెస్లో అయితే 4 వీలర్ వెళ్ళడం కూడా కష్టమే, అంత చిన్న ప్లేసెస్. అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నారా కానీ. ఇక్కడ లోకల్ వాళ్ళకి అయితే కొంచెం అలవాటు, నార్మల్ అయిపోయింది ఇదంతా. మన సైడ్ వాళ్ళు అయితే కొంచెం డ్రైవింగ్ నాకు తెలిసి డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటాయి కదా. రిషికేష్ నుంచి మీరు ఎటు తిరగండి పైన నార్త్ సైడ్, మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. శారదం యాత్రకి కానీ ఎటు వెళ్ళినా సరే. చాలా పెద్ద ఊరుంది. మనం కొండ కింద ఉన్నామా, ఆ పైన ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద అంతా ఊరు. అంటే చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటే అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అంత పైన ఎలా ఉంటారు బాబు. కానీ అంత పైనుంచి విండోలో నుంచి వ్యూ మాత్రం హెవెన్ లా ఉంటది, సూపర్ ఉంటది అబ్బా. కొండ దిగాం కదా, ఇంక ఈ ప్లేస్ నుంచి కొండ ఎక్కడం. ఎందుకంటే కరెక్ట్గా ఈ పాయింట్లో కంప్లీట్గా కింద దిగిపోయి దాని తర్వాత పైకి వెళ్తాం. ఆ ప్లేస్లో ఉన్నాం కరెక్ట్గా. ఇక్కడ కూడా రోడ్డు అస్సలు చిన్న రోడ్డు. బా సబాష్ రా హేమంత్. ఇందాక మీకు ఒక ఊరు చూపించా కదా, కొండల మీద చాలా పెద్ద ఊరని. అక్కడ ఉన్నాం మనం ప్రెసెంట్. కొండ కింద నుంచి పైకి ఎక్కాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఊరు నుంచి మళ్ళీ దిగాలి. కొండంతా ఇంకా దిగడమే ఉంటుంది ఈవినింగ్ వరకు, ఎందుకంటే అంత హైట్లో ఉంటాం మనం. డాడీ ఇంత లోయలు చూసి నేనే ఊపేస్తాను బైక్ని, కలి తిరిగట్టినట్టు. డాడీ అంత ఎత్తులో ఉంది. అది ఈడెవడ కార్ పార్కింగ్ భలే పెట్టాడు. కానీ ఖాళీగా ఉంది రూట్ మొత్తం, మోస్ట్లీ ఖాళీయే. ఇప్పుడు మనం కేదార్నాథ్ వెళ్తే సోంప్రాయకి బిఫోర్ అసలు చాలా చోట్ల చెక్ పోస్టులు ఆపేయడం, బైక్స్ కిలోమీటర్లు ఇది ఉంటుంది కదా. అలా లేదు, జస్ట్ నాకు తెలిసి 1-2 ఉన్నాయి చెక్ పోస్టులు, లేదా ట్రాఫిక్ అక్కడ ఆపేవంతే. అవి కూడా ఎక్కువ లేవు. వెహికల్స్ కూడా ఇవే నాకు తెలిసి. జస్ట్ మిస్. ఇప్పుడు బ్యాగ్ అయితే మొత్తం ఒక సైడ్కి వచ్చేసింది. మన టైం బాగుండి చెత్త రోడ్లన్నీ క్రాస్ చేసిన తర్వాత సైడ్కి వచ్చేసింది. ఇప్పుడే కట్టా మళ్ళీ. ఈ బ్యాగ్ మొత్తం ఇలా కిందకు వచ్చేసింది. ఇటు ఒక సైడ్కి వాలిపోయి ఉంది. సడన్గా సైడ్ మిర్రర్లో నుంచి చూసి తీసాం. ఓకే, వెరీ గుడ్. మధ్యలో నుంచి రూట్ అసలు చూడండి ఎలా ఉందో. నాకైతే మార్నింగ్లో లేదు, ఈవినింగ్లా ఉంది. పెట్రోల్ బంక్ అవసరం లేదు ప్రస్తుతానికి, పెట్రోల్ ఉంది మనకి కాబట్టి దజ్జాగా వెళ్ళిపోవచ్చు దిక్కులు చూడకుండా. ఇదంతా ఆర్మీ వాళ్ళ ప్లేస్. వాళ్ళ ప్లేస్లో నుంచి వెళ్తున్నాం మనం.
ఇది జస్మిత్ అని చెప్పి ఊరు ఉంటుంది అన్నా కదా, మా బద్రీనాథ్కి బిఫోర్ ఒక ఊరు వచ్చింది ఇక్కడ. ఇదే జస్మిత్ ఊరు. చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో కొండ ఎడ్జ్లో. ఇక్కడ ఎక్కువ హోటల్స్ అవన్నీ ఉంటాయి. బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళందరూ నైట్ స్టే ఇక్కడ ఉండిపోయి మోస్ట్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడైతే స్టే ఎక్కువ ఉంటాయి, రేట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో మోస్ట్లీ ఆగిపోతారు ఇక్కడ. ఇక్కడ బోర్డు కూడా చూసా, ఎలుగుబంట్లు ఉంటాయంట. కూరగాయలు, ఆకుకూరలు. ఇదిగోండి వెజిటబుల్ మార్కెట్. మీకు మార్కెట్ కూడా చూపించేస్తున్నాయి ఈ వ్లాగ్లో. మరి మామూలుగా ఉండదు. ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనేసుకోండి. మీకేమైనా కావాలంటే తెద్దాం అనుకున్నా కానీ మరి నాకు ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా లగేజ్, అందుకే చాలా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే అలా దగ్గు వస్తుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో జిలేబీ. అమ్మ బాబే, పొద్దున్నే జిలేబీలు, పకోడీ, బ్రెడ్ బజ్జీ. అది కావాలంటే తినేయచ్చు. అక్కడక్కడ మనకు అవి వర్కౌట్ అవుదా అంటే పరోటాలు అవి కూడా దొరుకుతాయిలేండి. పూరి పూరి పూరి. ఇక్కడ బుడ్డి పూరీలు ఉంటాయి, చిన్న చిన్న ఇడ్లీ సైజు ఉంటాయి పూరీలు. మనకేమో పూరి పెద్ద దోశ అలా ఉంటుంది. ఊరు పెద్దదే చూసారా, ఇందా నుంచి రైడ్ చేస్తున్నా. మీకు ఫస్ట్ చూపించే కదా బ్యాగ్ జారిపోయిందని, అక్కడ నుంచి నేను ఇంకా మధ్యలో చాలా వ్లాగ్ చేయలేదు. అంత మొత్తం ఊరే ఇది. గాలి చల్లగాలి గట్టిగా వేస్తుంది. మొత్తం అన్ని కవర్ చేసుకోకపోతే మరి ఇంక మామూలుగా ఉండదు. సైలెంట్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఏరియాలో స్నో లెపర్డ్స్ అండ్ ఎలుగుబంట్లు చాలా ఎక్కువ ఉంటాయంట. ప్లేసెస్ వార్నింగ్స్ అని చెప్పి పెట్టారు. ఈ కొండల మధ్యలో ఏదో గృహ ఉంది, వెళ్దామా గృహ లోపలికి? ఈరోజు వీడియోలో ఎంత హైట్ నుంచి అయితే మళ్ళీ ఇంకా దొరకదు, అంత హైట్లో ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి ఇలా కిందకి దిగడమే. ఇంత హైట్లో నుంచి వీడియో వ్యూస్, వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం పడేటట్టుంది. వర్షం పడితే మరి కెమెరా ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. అప్పుడు తగ్గాక మీకు చూపిస్తా, ఇన్ కేస్ గట్టిగా పడితే వర్షం. కానీ అసలు క్లైమేట్ అస్సలు చెప్పలేం. వర్షం పడిద్ది, ఎండ వచ్చేస్తుంది, చలి వేసేస్తుంది, ఎక్కడికక్కడ చేంజ్ అయిపోతుంది. అంటే ఇంకా చాలా హైట్లో ఉంటాం కదా. కేదార్నాథ్ క్లైమేట్ ఎలా ఉంటాయి, కేదార్నాథ్ అయితే మరి ఇంకా ఫుల్ ఫాగ్ అయితే కళ్ళ ఎదురుగా కనబడతా ఉంటుంది వస్తుంటే, అలా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో. ఇటు రైట్ సైడ్ పక్కన మొత్తం అలకనంద రివర్ పక్క నుంచి వెళ్తున్నాం మనం. అటు నుంచి వచ్చినప్పుడు అయితే రివర్ కనబడిద్ది. వేరే వ్లాగ్ ఉంది నాది, దీని బిఫోర్ వ్లాగ్స్, అవి చూడండి, బాగుంటాయి అవి కూడా. ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇందాక నుంచి డ్రైవ్ చేస్తుంటే ఈ ట్రాఫిక్ వల్ల వీటి వల్ల 10 కిలోమీటర్స్ వచ్చా. హాఫ్ అన్ అవర్ అయిపోయిందంటే నేను టైం చూసుకున్నప్పటి నుంచి. మంకీస్ సైడ్ ప్లీజ్. ఓకే, వెరీ గుడ్. అప్పుడే చూసారా మళ్ళీ ఎంత ఎండ వచ్చిందో. దానితో రైడ్ చేస్తూ ఉంటాం, క్లైమేట్ ఇంకా చేంజ్ అవుతూ ఉండేది. మొన్న వచ్చినప్పుడు అయితే సేమ్ ఇలాగే ఫుల్ ఎండ, వర్షం, మళ్ళీ ఆగింది, మళ్ళీ ఎండ, మళ్ళీ వర్షం. అలా డిఫరెంట్గా ఉండిద్ది ఇలా రైడ్ చేసినప్పుడు. అలా వీటి కింద నుంచి నీడ పడుతుంది అంటే చూడండి రోడ్డు మీద అంత. ఇక్కడైతే ఏకంగా రాళ్ళు ఉన్నాయి, పైనుంచి పడిపోతున్నట్టున్నాయి. అప్పటికి పడకుండా వేసారు ఇలా కంచిలాగా, మొత్తం నెట్ వేసారు, ఐరన్ ఉంది, కానీ పడుతున్నాయి. ఇప్పుడు మనం చిన్న స్వరంగం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. గెట్ రెడీ ఫోర్స్. చాలా అప్పు కదా బైక్, కొంచెం ఎక్కడానికి సిగ్గుపడుతుంది.
వచ్చేసాం సొరంగం దగ్గరికి. ఇక్కడ పైన లెఫ్ట్ లో రాళ్ళు ఉన్నాయి చూసారా, అది సిమెంట్ ఏమి ఉండదు, జస్ట్ ఒకదాని మీద ఒకటి పేర్చి ఐరన్ తో కడతారు అంతే. ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రం వెహికల్స్ రావడానికి అవుతుంది. ఈ రోడ్డు అనుకున్నా, చూడండి ఎలా పడిపోయిందో. సగం రోడ్డు ఉండదు, ఈ కొండ పడిపోయి మొత్తం రోడ్డు కూడా ఊడిపోయింది. ఇదిగోండి ఈ వైట్ కలర్ లైన్స్ చూసారా, ఇక్కడ వరకు పడిపోయింది. రోడ్డు ఎగిరిపోయింది ఇక్కడ. ఇంకా ఫ్రంట్ కూడా అలాగే ఉంది, ఎదురు కూడా ఏకంగా పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయినట్టున్నాయి. కనబడుతుందా మీకు? పదండి దగ్గరికి వెళ్దాం. మనకి చూడడానికి బాగానే ఉంటుంది కానీ అక్కడ తిప్పే వాళ్ళకి తెలుస్తుంది మ్యాటర్ ఏంటి కథ అని. కథలు పడుతున్నారు కథలు. ఇదిగోండి కొండ చూసారు ఎలా పడిపోయిందో. బురిది ఉంది ఇక్కడ. అమ్మా, చూడడానికి స్టోన్స్ మార్బుల్ స్టోన్స్ లా ఉన్నాయి కానీ అవి కాదు. పెట్రోల్ వచ్చేసింది, పెట్రోల్ కొట్టించేద్దాం. ఒక పాయింట్ ఉంది, ఫీల్ అవుతుంది మళ్ళీ. ఇంకా మన మొహాలు చూసుకోకల్లా. ఓరి నాయను, సరిగ్గా కూర్చున్నావా? సరిగ్గా ఉంది ఇది. అది చూసారా, చెప్తున్నాగా పడిపోయి అని. ఇదే ఏంటి క్లీన్ చేస్తున్నారు, అక్కడ రోడ్డు బాగానే ఉంది కదా అనుకోండి, ఇక్కడ పడిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా వచ్చేసాం యువతలకి. వేడి గాలి మొహమే కొడేస్తుంది. పొద్దున్నేమో మంచు కొండలలో నుంచి డైరెక్ట్గా కింద దిగాం కదా, ఈ వేడికి అంత వేడి లేకపోయినా సరే గీరగా ఉంది. ఓ చలున్న తట్టుకోలేం, ఎండున్న తట్టుకోలేం. ఏం మనుషులు రా బాబు. దాని తోడు ఇప్పుడే ఒక హోటల్ దగ్గర ఆపి డాడీ నేను టిఫిన్ చేసాం. టిఫిన్ అంటే ఏంటి అనుకుంటారు, ఆలు పరాటా. డాడీకి ఆలు పరాటా చెప్పి, డాడీకి ఏదో ఆలు పరాటా తిని ఇరిటేషన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి ఆడి దగ్గర, కానీ ఆ ఇడ్లీ దోశ నేను వీళ్ళ దగ్గర అస్సలు ట్రై చేయను. ఎందుకంటే దాదాపు ఒక 3 సార్లు 5 సార్లు ట్రై చేసా వేరే స్టేట్లలో, నార్త్ సైడ్ మన ఫుడ్. అబ్బా, అసలు నోట్లో పెట్టలేను, భయంకరమైన వరస్ట్ స్మెల్, ఏదో కడుపులో తిప్పేసినట్టు ఉంది. ఇంకా అందుకే డాడీకి చెప్పా, సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాం. నేనేమో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆనియన్ పరోటా చెప్పా, అదేదో ఆమ్లెట్కి ఆనియన్ దోశకి మధ్యలో ఉంది. అది తిన్న తర్వాత ఇంకా గీరగా ఉంది. ఏం చేస్తాం, ఏదో ఒకటి తినాలి కదా. ఏంది పడిపోయిందా? ఆల్రెడీ క్లీన్ చేసినట్టున్నారు. ఇటువైపు నుంచి బస్సులు వస్తున్నాయి, అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు. చివరి ఎడ్జ్లో నుంచి డ్రైవ్ చేస్తున్నారు. అబ్బా బురదే, మరి ఇంకా రంగు పడిద్ది మనకి. వెళ్ళండి బాబు వెళ్ళండి, మీతో రంగులే ఇచ్చుకోవాలని లేదు మాకు. వెళ్ళిపోదాం, ఇంక వీడికి యాప్ ఇవ్వట్లేదు. ఆగరు. అయ్యో బాబోయ్, మడ్డిగా ఉంది డాడీ. కరెక్ట్ సెంటర్లో బాగానే ఉంది. ఆడు చూడు మరి, ఇక్కడ వెయిట్ చేస్తున్నా, భయం లేదు అస్సలు.
వేదవాలి గుండు ఫెలో. ఇది ఎలాగెళ్తుందో. అమ్మమ్మ. రైట్. ఓకే, స్టాడీ 1 2 3 గో. వచ్చేసాం. వెరీ గుడ్. సబాష్ రాబాయ్. అంబులెన్స్ వెళ్ళండి. అంబులెన్స్లు తెగ తిరుగుతున్నాయి. నిన్న అసలు బద్రీనాథ్ స్వామి టెంపుల్కి వెళ్తుంటే లైన్ చాలా పెద్దది ఉంది. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు అలా వెళ్తున్నాం, అంటే లైన్లోకి వెళ్ళడానికి మళ్ళీ క్యూ అది. అయితే అలా నడుస్తూ ఉంటే అందరూ గోలవాలి. సడన్గా ఏమైంది, ఎవరు దూరిపోతున్నారు ఏమో లైన్లో అనుకున్నా. సడన్గా ముసలావిడేమో 2 పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు. ఆవిడకేమో నోసెమ్మట బ్లీడింగ్ అయిపోతూ ఉంది. నాకు తెలిసి ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే బాగా హైట్లో కదా, సో బ్రీతింగ్ ఇష్యూస్ ఏదో సంథింగ్ అయ్యి ఉండొచ్చు. అసలు నేను కూడా వెళ్ళి గబ్బుకున పట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నా, కానీ అప్పటికి మన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కేదార్నాథ్ బ్యాగ్ తగిలించుకొని కింద దిగే కదా. సో అసలు ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా బండి మీద కూర్చున్నా. కానీ బైక్ ఆపితే కింద కాలు పెట్టడానికి కూడా నాకు అసలు గజగజలు ఆడుతుంది. అంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అసలు అంతసేపు కారులో కూర్చోవాలంటే నా వల్లే కాదు. అసలు నాకు ముందే జ్వరం వచ్చేస్తుంది అలాంటివంటే. కారులో వెళ్ళాలి, ఎంత దూరం ఉన్నారంటే నాకు 1 ఫీవర్. దూరిపోండి, ఇద్దరికి ఆత్రమే. ఉన్నదే చిన్న రోడ్డు, ఎవరో ఒకరిని వెళ్ళియాలి. ఆడే వెళ్తాడు వెనక్కి. ఇక్కడ వెహికల్స్ ఆల్రెడీ ఆగిపోయి ఉన్నాయి. ఆడ అసలు తగ్గేదేలే అంటున్నాడు ఆడు. ఎడ్జ్లో ఆపాడు. లోపల ఎవరైనా ఉన్నారా? అదే లోపల వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇదంతా అలకనంద రివర్. యాక్చువల్గా మనకి కనపడట్లేదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నాం కదా, దానివల్ల. లేకపోతే బాగా కనబడేది. ఎండ మాత్రం అసలు మొన్నటిదాకా చలితో ముక్కు ఇదైపోయింది, ఇప్పుడు వేడిగాలతో ముక్కు మండిపోతుంది. కొంచెం లైట్గా డాడీకి కూడా ఫీవర్ వచ్చినట్టు నాకు డౌట్. మరి వచ్చిందా అంటే రాలేదా అన్నట్టు. కానీ మొత్తం పంచప్రయాగాలు ఉంటాయి. మోస్ట్లీ అన్ని పంచప్రయాగ, పంచకేదార్, పంచకైలాష్. ఒక 10 minutes బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ అవ్వకపోతే మరి ఫ్రెష్ అయిపోద్ది. కొండ కిందనే ఉన్నాం అనుకో, కొండ జారిపోతే ఏంటి పరిస్థితి? అందుకే కొంచెం ముందుకు పోదాం. అసలుకి ఇంకో చూసారా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పడతా ఉన్నాయి. మార్నింగ్ బద్రీనాథ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యా. ఫుల్ స్నో, మంచు కొండలు. ఇప్పుడు కన్నప్రయాగ్ దాకా వచ్చాం. ఎండ మాత్రం అదిరిపోతుంది. డాడీ నేను వెళ్తున్నా. రిషికేష్కి వెళ్ళేసరికి నాకు తెలిసి ఒక 6-7 అయ్యిద్దేమో. స్నో ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి గేర్లు ఎక్కిపోతున్నాం ఎండకి. వేడికి షూ కూడా అతుక్కుపోతుంది. తారు చూడండి ఎలా కరిగిపోయింది. వేడికి రోడ్డు కరిగిపోవడం ఎట్రా బాబు.